Hello everyone, welcome back to the second part of file handling in Python programming. సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే అది చూడండి. ఫస్ట్ పార్ట్ ఫైల్స్ సంబంధించి బేసిక్ ఆపరేషన్స్, బేసిక్ ఫైల్ ఓపెనింగ్ మోడ్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఇంకొన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను ఫైల్స్ గురించి. సో ఫైల్స్ ఓపెనింగ్ మోడ్స్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఆర్ ఉంది. సో ఆర్ మీన్స్ టు రీడ్ అనమాట. ఈ ఆర్ అనేది స్పెసిఫై చేస్తే ఓపెన్ ఫంక్షన్ లోపల ఇట్ ఓపెన్స్ ఏ ఫైల్ ఫర్ రీడ్ ఓన్లీ ఆపరేషన్. ఓన్లీ రీడ్ మాత్రమే చేయాలి ఫైల్ నుంచి అనుకుంటే ఆ టైంలో ఈ ఆర్ అనేది యూజ్ చేస్తాము. ద ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్ అట్ ద బిగినింగ్ అనమాట. సో ఏదైనా వేరియబుల్ లోపల ఒక ఫైల్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది ఓపెన్ అనే ఫంక్షన్. సో అది బిగినింగ్ ఆఫ్ ది ఒక ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తాం కదా, దానిలో బిగినింగ్ లో ఉంటుంది. అండ్ ద ఫైల్ ఈజ్ బై డిఫాల్ట్ ఓపెన్ ఇన్ దిస్ మోడ్ ఇఫ్ నో యాక్సెస్ మోడ్ ఈజ్ పాస్డ్. మనం ఎటువంటిది స్పెసిఫై చేయకపోతే ఇంటర్ప్రిటర్ అనేది ఆటోమేటిక్ గా ఆర్ అనేది ఉంటుంది అనమాట. సో రీడ్ మోడ్ ఇది ఓన్లీ ఒక ఫైల్ లోపల కంటెంట్ ఓన్లీ రీడ్ చేయాలనుకుంటే ఆ టైంలో ఆర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఇంకా చాలా ఓపెనింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. సో వాటిలో ఆర్బి, ఆర్ అంటే రీడ్, బి అంటే బైనరీ అనమాట. ఇట్ ఓపెన్స్ ద ఫైల్ టు రీడ్ ఓన్లీ ఇన్ బైనరీ ఫార్మాట్. ఓన్లీ రీడ్ చేయగలం. ద ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్ అట్ ద, ఇది కూడా బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆర్ ప్లస్, ఆర్ అంటే రీడ్ అండ్ ప్లస్ అనేది ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్, దీనికోసం స్పెసిఫై చేస్తాం. ఇట్ ఓపెన్స్ ఏ ఫైల్ టు రీడ్ అండ్ రైట్ బోత్. ద ఫైల్ పాయింటర్ సిమిలర్ గా ఇది కూడా ద ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ అనమాట. మనం రీడ్ చేయాలి అలాగే రైట్ చేయాలి ఆ టైంలో అనుకుంటే ఆర్ ప్లస్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆర్బి ప్లస్ ఉంటుంది. ఆర్ అంటే రీడ్, బి అంటే బైనరీ, ప్లస్ అంటే రీడింగ్ అండ్ రైటింగ్. ఇట్ ఓపెన్స్ ద ఫైల్ టు రీడ్ అండ్ రైట్ బోత్ ఇన్ బైనరీ ఫార్మాట్ అనమాట. ద ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ కూడా డబ్ల్యూ అంటే ఓన్లీ రైట్ చేయాలనుకుంటే ఆ టైంలో డబ్ల్యూ యూజ్ చేస్తాం. ఇట్ ఓపెన్స్ ద ఫైల్ టు రైట్ ఓన్లీ. ఇట్ ఓవర్ రైట్స్ ద ఫైల్ ప్రీవియస్లీ ఎగ్జిస్ట్. ఒకవేళ ఫైల్ అనేది ఉందనుకో, ఆల్రెడీ ఒక కొత్త ఫైల్ అనేది ఒకవేళ ఫైల్ ఉంటే దాని లోపల మొత్తం రీప్లేస్ అవుతుంది. అదే చెప్పాడు ఇక్కడ. ఇట్ ఓవర్ రైట్స్ ద ఫైల్ ఇఫ్ ప్రీవియస్లీ ఎగ్జిస్ట్. ఆర్ ఒకవేళ ఫైల్ అనేది లేదనుకో, ఇట్ క్రియేట్స్ ఏ న్యూ వన్ ఇఫ్ నో ఫైల్ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ నేమ్. దో ఇక్కడ కూడా ద ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్, ఇక్కడ కూడా ఫైల్ పాయింటర్ అనేది బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ లోనే ఉంటుంది. సో ఇలాగా మోడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆర్ ప్లస్, ఇలా ఆర్బి ప్లస్ లేదా ఆర్ కానీ ఆర్బి కానీ ఇలా ఆర్ అనేది స్పెసిఫై అయినప్పుడు ఆ టైంలో ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనమాట. ఒకవేళ ఫైల్ అనేది లేదనుకో ఆ టైంలో ఎర్రర్ ఇస్తుంది. అండ్ అలాగే ఇంకా డిఫరెంట్ ఓపెనింగ్ మోడ్స్ ఉంటాయి. వాటిలో డబ్ల్యూబి అనేది ఉంటుంది. ఇట్ డబ్ల్యూ అంటే రైట్ కదా, బి అనేది బైనరీ స్పెసిఫై చేస్తుంది. సో ఏదైనా బైనరీ ఫైల్ లాగా ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే రైట్ అనమాట. ఇట్ ఓపెన్స్ ఏ ఫైల్ టు రైట్ ఓన్లీ ఇన్ బైనరీ ఫార్మాట్. ఒకవేళ ఫైల్ ఉంటే ఓవర్ రైట్ అయిపోతుంది. ఇట్ ఓవర్ రైట్స్ ద ఫైల్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ప్రీవియస్లీ. ఆర్ ఒకవేళ ఫైల్ లేదనుకుంటే ఇట్ క్రియేట్స్ ఏ న్యూ వన్ ఇఫ్ నో ఫైల్ ఎగ్జిస్ట్. అండ్ ఇక్కడ కూడా బిగినింగ్ లోనే ఉంటుందని చెప్పాడు. ఓకే. దెన్ నెక్స్ట్ డబ్ల్యూ ప్లస్ మోడ్ ఉంటుంది. డబ్ల్యూ అంటే రైట్, ప్లస్ అంటే ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. డబ్ల్యూ ప్లస్ ఏం చేస్తుందంటే రెండు రీడ్ చేయొచ్చు లేదా రైట్ చేయొచ్చు. ఒకవేళ ఫైల్ అనేది ఆల్రెడీ ఉందనుకో దాని లోపల మొత్తం కంటెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది, రీప్లేస్ అయిపోతుంది అనమాట. అండ్ ఒకవేళ ఫైల్ అనేది లేదనుకో అది క్రియేట్ చేస్తుంది. సో ఇది నార్మల్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఇక్కడ డబ్ల్యూ, సో ఇక్కడ కూడా అదే రాశాను. ఇట్ ఓపెన్స్ ఏ ఫైల్ టు రైట్ అండ్ రీడ్ బోత్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ ప్లస్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్ ఓవర్ రైట్స్ ద ప్రీవియస్ ఫైల్ ఇఫ్ వన్ ఎగ్జిస్ట్స్, whereas R plus doesn't overwrite the previously written file. Okay, and it creates a new file if no file exists. The pointer exists at the beginning of the file. And next WB plus. W plus లో అలాగే W plus అంటే సేమ్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఒకవేళ బైనరీతో వర్క్ చేస్తుంది, బైనరీ ఫైల్ అంటే WB plus అనేది స్పెసిఫై చేయాలి. అండ్ ఏ ఉంటుంది. ఏ అంటే అపెండ్ అనమాట, చివరిలో యాడ్ అవుతుంది. ఇట్ ఓపెన్స్ ద ఫైల్ ఇన్ ద అపెండ్ మోడ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ద ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్స్ అట్ ద, సో ఇక్కడ ఫైల్ పాయింటర్ ఎగ్జిస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్లీ రిటర్న్ ఫైల్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్స్.
ఒకవేళ ఫైల్ అనేది ఉందనుకో, ఆ టైంలో ఫైల్ పాయింటర్ అనేది చివర ఉంటుందన్నమాట. ఎందుకంటే అపెండ్ అంటే చివర యాడ్ చేయగలం మనం కంటెంట్‌ని. చివర యాడ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. సో, కర్సర్ అనేది చివరలో ఉంటుంది ఫైల్‌కి. ఒకవేళ ఫైల్ అనేది లేదనుకో, ఇఫ్ నో ఫైల్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఫైల్ ఇఫ్ నో ఫైల్ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ నేమ్. ఒకవేళ ఫైల్ అనేది లేకపోతే ఇది కొత్తగా ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఏబి ఏబి ప్లస్ ఇలాగ ఉంటాయి. ఏబి అంటే అపెండ్ మోడ్ బైనరీ ఫైల్తో ఓకే బైనరీ ఫైల్ అనమాట. అండ్ అలాగే ఏ ప్లస్ ఏంటంటే ఏ అనేది అపెండ్ చేయొచ్చు మనం, ప్లస్ అనేది ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ అనమాట. అండ్ ఏబి ప్లస్ మనం రీడ్ చేయగలం, రైట్ చేయగలం, అండ్ అలాగే అపెండ్ చేయగలం. అపెండ్ అంటే చివరిన యాడ్ చేయగలం అండ్ కర్సర్ అనేది చివరిలో ఉంటుంది. అండ్ ఇది బైనరీ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ కూడా రాశాను. ఏబి ఇట్ ఓపెన్స్ ద ఫైల్ ఇన్ ద అపెండ్ మోడ్ ఇన్ బైనరీ ఫార్మాట్. The pointer exists at the end of the previously written file. Creates a new file. ఒకవేళ ఫైల్ లేకపోతే న్యూ ఫైల్ క్రియేట్ చేస్తుంది విత్ ద సేమ్ నేమ్. ఓకే. అండ్ అలాగే ఏ ప్లస్ ఇట్ ఓపెన్స్ ఏ ఫైల్ టు అపెండ్ అండ్ రీడ్ బోత్. ద ఫైల్ పాయింటర్ రిమైన్స్ at the end of the file if file exists. It creates a new file if no file exists. ఏబి ప్లస్ ఇట్ ఓపెన్స్ ఏ ఫైల్ టు అపెండ్ అండ్ రీడ్ బోత్ ఇన్ బైనరీ ఫార్మాట్ అనమాట. ఇది ద ఫైల్ పాయింటర్ రిమైన్స్ ఇక్కడ ఫైల్ పాయింటర్ అనేది చివరిలో ఉంటుంది. ఓకే. ఈ ఏ అనేది ఉంటే మీరు చివరిలో ఉంటుంది ఫైల్ పాయింటర్ అనమాట. మిగిలిన ఏమన్నా ఉంటే అవి స్టార్టింగ్ లో ఉండిద్ది అనమాట. సో ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఇలా ప్లస్ ఉన్నప్పుడు నేను రీడింగ్ అండ్ రైటింగ్ అని స్పెసిఫై చేశాను కదా. సో ఆర్ ప్లస్ రీడ్ అండ్ రైట్, డబ్ల్యూ ప్లస్ రీడ్ అండ్ రైట్. సో పాయింట్స్ చూద్దాం వీటి గురించి కొన్ని. R plus opens the file for both reading and writing, and W plus కూడా opens for both reading and writing. Okay, the file must already exist, otherwise an error is raised. ఈ R plus స్పెసిఫై చేసినప్పుడు ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఫైల్ అనేది లేకపోతే ఆ టైంలో ఇది ఎర్రర్ వస్తుంది. బట్ W plus లో అలాగే కాదు. ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ అనమాట. ఒకవేళ ఫైల్ లేకపోతే W plus క్రియేట్ చేస్తుంది. R plus లో the file pointer is placed at the beginning of the file. You can read from and write to the file. However, writing does not truncate the file. It simply overrides from the current position of the file pointer. Okay. ఈ ఆర్ ప్లస్ లో ఒకవేళ ఫైల్ అనేది ఉందనుకో, ఆల్రెడీ దాని లోపల కంటెంట్ ఉంటుంది కదా. సో దాని లోపల కర్సర్ అనేది ఒక పొజిషన్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్టింగ్ లో ఉంటుంది కర్సర్ అనే పొజిషన్. అక్కడి నుంచి ఏదైనా రైట్ చేస్తే అది ఓవర్ రైడ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే. బట్ డబ్ల్యూ ప్లస్ లో అలా జరగదు. ఇఫ్ ద ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ ట్రంకేటెడ్ టు 0 లెంత్, ఎఫెక్టివ్లీ క్లియరింగ్ ఇట్స్ కంటెంట్స్. ద ఫైల్ పాయింటర్ ఇస్ ప్లేస్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. యూ కెన్ రైట్ టు అండ్ రీడ్ ఫ్రమ్ ద ఫైల్. బట్ డబ్ల్యూ ప్లస్ లో ఏం జరుగుతుందంటే ఒకవేళ ఫైల్ అనేది ఉంటే దాని లోపల కంటెంట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో స్టార్టింగ్ లో ఉంటుంది కర్సర్. మనం ఏదైనా యాడ్ చేసినప్పుడు రిటర్న్ అవుతుంది అనమాట. సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో ప్రెసెంట్ నేను ఈ ఫైల్ ఆపరేషన్స్ పార్ట్ అనే ఫైల్ ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా. సో ఈ డైరెక్టరీలో ఉంది. ఇక్కడ ఫైల్ ఆపరేషన్స్ పార్ట్ 2 అని ఉంది కదా. ఈ జూపిటర్ నోట్బుక్ లోపల వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫైల్ ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకుంటున్నా. ఆర్ దీని ఫైల్ పాయింటర్ అనొచ్చు, లేదా ఆబ్జెక్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఏం స్పెసిఫై చేయాలి. సపోజ్ demo.txt అనే ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడ్ చేయాలి, రైట్ చేయాలి అనుకుంటున్నా. ఇది ఈ డైరెక్టరీలో చూడండి మీరు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఉన్నాయి. డెమో అనేది లేదు. సో నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో ఆ టైంలో డబ్ల్యూ అని స్పెసిఫై చేస్తున్నా. సో ఒక ఫైల్ అనేది నాకు క్రియేట్ అవ్వాలి, నేను రాయగలగాలి, అండ్ అలాగే రీడ్ కూడా అవ్వాలి. సో డబ్ల్యూ ప్లస్ అని ఇస్తున్నా సింపుల్ గా. అండ్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ సపోజ్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ అని ప్రింట్ చేస్తే ఇక్కడ మోడ్ డబ్ల్యూ ప్లస్ ఉంది. అండ్ అలాగే నేమ్ అనేది demo.txt అనేది ఉంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే demo.ఈ ఫైల్ ఉంది కదా, ప్రీవియస్ గా లేదు demo.txt. ఇప్పుడు ఈ ఫైల్ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకే. సో నేను దీని లోపలికి ఏదైనా కంటెంట్ రాయాలి అనుకుంటున్నా. దానికోసం f.write అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ కమెంట్ చేస్తాను. మనం ఎయిదర్ f.write అనే ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా f.write lines అనే ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు.
ఈ ఎఫ్ డాట్ రైట్ అనే ఫంక్షన్ లోపల స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. అండ్ రైట్ లైన్స్ లోపల లిస్ట్ అనేది స్పెసిఫై చేస్తాం పారామీటర్. సో నేను ఏదైనా ఫస్ట్ రైట్ ఫంక్షన్ యూజ్ చేద్దాము. సో ఎస్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ తీసుకుంటున్నా. నేను ఇలా ఏదో ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్. ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ స్పెసిఫై చేస్తున్నా. నాకు న్యూ లైన్లో అది ఇన్సర్ట్ అవ్వాలి ఫైల్ లోపల, అందుకని న్యూ లైన్ క్యారెక్టర్ స్పెసిఫై చేస్తున్నా. అండ్ అలాగే దిస్ ఈజ్ సెకండ్ లైన్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ లైన్. ఓకే, ఇలాగ ఇచ్చాను. సో దీని కింద ఎఫ్ డాట్ రైట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. దీని లోపలికి స్ట్రింగ్ పారామీటర్ పాస్ చేయాలని చెప్పాను కదా. సో స్ట్రింగ్ పాస్ చేస్తున్నా అండ్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఒక వాల్యూ ఏదో ప్రింట్ అయింది కదా, 57. 57 అంటే ఏం లేదు, ఈ స్ట్రింగ్ మొత్తం లెంత్ అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని నేను ఫైల్ లోపలికి రాశాను అనేది ఆ ఫంక్షన్ రిటర్న్ వాల్యూ అవుతుంది, రిటర్న్ చేస్తుంది. సో ఇలా ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, ఇది మొత్తం ఈ డెమో డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ లోపలికి రాసేస్తుంది అనమాట. ఇది సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. డెమో డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఇక్కడ ఉంది కదా. సో ఈ డెమో డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ లోపల ఎటువంటి కంటెంట్ లేదు. సో ఒకసారి ఈ ఫైల్ ని క్లోజ్ చేస్తున్నాం మళ్ళా. సో ఇక్కడ ఈ ఎఫ్ అనేది ఉంది కదా, ఈ ఫైల్ పాయింటర్ ఎఫ్ డాట్ క్లోజ్, ఈ ఎఫ్ ని క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మళ్ళీ ఆ ఫైల్ ని, డెమో డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు చెక్ చేద్దాము కంటెంట్ ఉందా లేదా అని. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ అవడానికి, మీరు వెయిట్ చేయండి అప్పుడు దాకా. సో ఇక్కడ ఇది ఉంది, దిస్ ఈజ్ ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ సెకండ్ లైన్, దిస్ ఈజ్ థర్డ్ లైన్. ఈ 3 లైన్స్ అనేవి ఇందులో రాసింది కదా. సో ఇది ఎప్పుడు రాసింది, ఎప్పుడైతే మనం ఎఫ్ డాట్ క్లోజ్, ఈ క్లోజ్ అనేది ఈ వేరియబుల్ ని క్లోజ్ చేసేసాం, ఇప్పుడు మాత్రమే ఇది రిటర్న్ అయింది అనమాట. సో ఈ 3 లైన్స్ అనేది రాశాను నేను ఇలా. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా. సో మళ్ళా ఫ్రెష్ గా ఇది తీసుకుందాం. ఓకే, ఇక్కడ నేను సెల్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సెల్స్ ఇన్సర్ట్ చేసా. దెన్ ఇక్కడ మళ్ళా న్యూగా ఆ ఫైల్ లోపల సపోజ్ ఈసారి వేరే మోడ్ యూజ్ చేద్దాం. సపోజ్ నేను చివరి యాడ్ చేయాలి అనుకుంటున్నా, అండ్ అలాగే రీడ్ అవ్వాలి, రైట్ అవ్వాలి, చివరిలో యాడ్ అవ్వాలి. సో దానికోసం అపెండ్ మోడ్ యూజ్ చేస్తున్నా. సో ఈ సెల్ రన్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ డాట్, ఇప్పుడు రైట్ లైన్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. రైట్ లైన్స్ అనే మెథడ్ లోపల లిస్ట్ పాస్ చేయాలని చెప్పాను కదా. సో అందుకు లిస్ట్ క్రియేట్ చేస్తున్నా నేను. ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ ఇస్తున్నా. ఈ లిస్ట్ లోపల మన లైన్స్ అనేవి స్పెసిఫై చేస్తాం అనమాట. ఐటమ్స్ స్పెసిఫై చేస్తాం, అవన్నీ రిటర్న్ అయిపోతాయి ఫైల్ లోపలికి. సో ఇక్కడ దిస్ ఈస్ మనం ప్రీవియస్ గా పైన 3 లైన్స్ ఇచ్చాం కదా. సో దిస్ ఈస్ 4th లైన్ కామా, ఇక్కడ న్యూ లైన్ లో ఇన్సర్ట్ అవ్వాలనుకుంటున్నా. దిస్ ఈస్ 5th లైన్ అండ్ ఇక్కడ 3వ ఐటమ్, దిస్ ఈస్ 6th లైన్ అని ఇస్తున్నా. ఓకే, ఇలాగ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఎఫ్ డాట్ రైట్ లైన్స్ ఆఫ్, ఎఫ్ డాట్ రైట్ లైన్స్ ఆఫ్ ఇక్కడ లిస్ట్ స్పెసిఫై చేస్తున్నా. సో ఇక్కడ ఏం ఇది A+ మోడ్ లో మనం ఫైల్ ని ఓపెన్ చేసాం కదా. ఈ కర్సర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఏం లేదు. సో డెమో డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది కదా, ఈ డెమో డాట్ టెక్స్ట్ ఫైల్ లోపల చివరిన ఉంటుంది అనమాట కర్సర్ అనేది. సో కర్సర్ అంటే ఒక పాయింటర్ లాగా అది ఆ పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇంటర్నల్ గా ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుందంటే ఈ చివర ఉంటుంది. సో లైన్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఈ లైన్ అనేది వాడుంది కదా. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి రిటర్న్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ రాస్తాము. సో ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ స్పెసిఫై చేసా, అంటే దీని కింద లైన్స్ లో ఇవన్నీ ఇన్సర్ట్ అయిపోవాలన్నమాట. సో ఒకసారి డెమో డాట్ టీఎక్స్టీ అని క్లోజ్ చేసిన. సో ఇప్పుడు ఈ సెల్ ని రన్ చేద్దాము. అండ్ ఫైనల్ గా ఎఫ్ డాట్ క్లోజ్, ఎఫ్ డాట్ క్లోజ్, ఈ ఎఫ్ ని క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఈ ఫైల్ ని ఓపెన్ చేయగలనా, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయినాయి కదా. దిస్ ఈస్ 4th లైన్, దిస్ ఈస్, సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయిందండి, ఇదేందో వదిలేయండి. దిస్ ఈస్ 5th లైన్, దిస్ ఈస్ 6th లైన్, ఇలా ఇన్సర్ట్ అయిపోయినాయి. సో మన 3 లైన్స్ రైట్ లైన్స్ అనే మెథడ్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేసాం అంటే ఇన్సర్ట్ అయిపోయినాయి. అండ్ ఫైనల్ గా
ఫైల్ని క్లోజ్ చేసాం. క్లోజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు రీసోర్సెస్ అనేవి ఫ్రీ అయిపోతాయి అనమాట. సో కంపల్సరీ క్లోజ్ చేయాలి. లేదా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, విత్ ఓపెన్ యాజ్ అనే ఆ సింటాక్స్ అనే యూజ్ చేయొచ్చు. అది ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది ఫైల్స్ని. ఓకే, సో ఇది క్లోజ్ చేసిన. సో ఇప్పటి వరకు W+ యూజ్ చేశాను, A+ యూజ్ చేశాను. సో ఒకసారి ఇప్పటి వరకు రాశాను ఫైల్ లోపలికి. సో ఒకసారి దాన్ని రీడ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ రీడ్ చేయాలి కాబట్టి నేను మళ్ళా ఓపెన్ చేస్తున్నా ఆ ఫైల్ని. ఇక్కడ demo.txt అనే ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ కామా స్పెసిఫై చేసి రీడ్ మోడ్లో ఇచ్చాను. నేను ఓన్లీ ఫైల్ని రీడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఆ టైంలో R అనేది స్పెసిఫై చేస్తున్నా. ఓకే, ఇది రన్ చేద్దాము. సో ఇక్కడ f.tell అనే ఫంక్షన్ ఉంటుంది. టెల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, సో ఈ ఫైల్ లోపల ఉన్నాం కదా, ఈ ఫైల్ లోపల ఇది ఒక స్ట్రింగ్ లాగే కన్సిడర్ అవుతుంది. స్ట్రింగ్ లో ఇండెక్సెస్ అయితే ఎలాగుంటాయో 0, 1, 2, 3, 4 ఎలా, సో ఇందులో కూడా 0 నుంచి వరకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ T ఉంది కదా, T అనేది 0, H అనేది 1, I అనేది 2, ఇలాగ 0 నుంచి ఇది మొత్తం ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇది మొత్తం కాపీ చేస్తాను, లేదంటే ఇక్కడ ఇది మొత్తం ట్రిపుల్ కోట్స్ లో ఇచ్చాను. అండ్ అలా మొత్తం ట్రిపుల్ కోట్స్ లో ఇద్దాము. అప్పుడు స్ట్రింగ్ లాగా కన్సిడర్ అవుతుంది. ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఓకే, ఇది మొత్తం స్ట్రింగ్ లాగే ఉంటుంది అనమాట ఫైల్లో. సో ఇక్కడ ఇండెక్సెస్ ఉంటాయి 0, 1, 2, 3, 4, 5 లాగా ఉంటాయి. సో f.కర్సర్ పొజిషన్ ని తెలుసుకోవాలనుకుంటే ఆ టైంలో టెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో f.tell అనే ఫంక్షన్ కాల్ చేయగలనే 0 అనేది ఉందన్నమాట. సో 0th పొజిషన్ లో కర్సర్ అనేది ఫస్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ f.read ఫంక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఈ రీడ్ ఫంక్షన్ లో మనం ఏదైనా పారామీటర్ అయినా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సపోజ్ రీడ్ ఆఫ్ 2 అని ఇచ్చాను అనుకో, ఈ టైంలో 2 క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అయిపోయినాయి. TH అనేది ప్రింట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందంటే రీడ్ T అనేది రీడ్ అవుతుంది. ఫస్ట్ ఫైల్లో T ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ H రీడ్ అయ్యి H ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అయిన తర్వాత I దగ్గర ఉంటుంది అనమాట కర్సర్ అనేది. Now the cursor is present at the లేదా ఆఫ్టర్ ద 2 క్యారెక్టర్స్ అనేసి ఇక్కడ మీరు అర్థం కావడానికి. సో ఇప్పుడు టెల్ అనేది ప్రింట్ చేసి చూసామనుకో, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, 2 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇండెక్సెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ T అనేది 0, H అనేది 1, ఈ I దగ్గర ఉంటుందని చెప్పాను కదా. సో 2 అనే దగ్గర ఉంది అనమాట కర్సర్. ఇప్పుడు ఒకసారి మళ్ళా నేను f.read ఫంక్షన్ కాల్ చేశాను అనుకో, రీడ్ ఆఫ్, నేను సపోజ్ ఇక్కడ 5 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటే 5 అని ఇవ్వచ్చు. లేదా సపోజ్ ఇప్పుడు ప్రస్తుతానికి I దగ్గర ఉంది కదా, I నుంచి ఇవి ఎన్నో చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఒకసారి దీని లెంత్ చెక్ చేద్దాము. ఏం లేదు, సింపుల్ గా నేను ఇలా 16 ఉంది కదా, సపోజ్ ఇక్కడ 16 అని పాస్ చేశాను అనుకో, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రీడ్ అయింది, I దగ్గర నుంచి లైన్ అంటే 16 క్యారెక్టర్స్ రీడ్ అయినాయి అనమాట. అండ్ ఇలాగ రీడ్ అయిన తర్వాత కర్సర్ అనేది నెక్స్ట్ క్యారెక్టర్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు T అనేది ఉంది కదా, T అనేది దాని దగ్గర ఉంది. ఈ ఫైల్ పాయింటర్ అయినా కర్సర్ అయినా ఏదైనా ఉంటే, సో అలాగా ఫైల్ పాయింటర్ మెయింటైన్ అవుతుంది ఇంటర్నల్ వర్కింగ్ ఇలా జరుగుతుంది. T అనేది దాని దగ్గర ఉంది. ఇలాగ రీడ్ మెథడ్ యూజ్ చేసి మనం ఏదో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు బి రీడ్ అలాగైనా పాస్ చేయొచ్చు. లేదా ఎటువంటిది పాస్ చేయకపోతే మొత్తం ప్రింట్ అయిపోతుంది అనమాట. లేదా ఇప్పుడు రీడ్ లైన్ అని ఇచ్చాను అనుకో, సో ఇప్పుడు రీడ్ లైన్ అని ఇవ్వగలను ఏముంది, దీని తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఇందాక ఈజ్ ఫస్ట్ లైన్ ఇక్కడ దాకా ప్రింట్ అయింది. దీని తర్వాత ఏముంటుంది, న్యూ లైన్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో అది ప్రింట్ అయింది. నేను మళ్ళీ f.read లైన్ అని ఇచ్చాను అనుకో, సో ఈ టైంలో ఏమని ప్రింట్ అయింది,
సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా ఈ రీడ్ లైన్ అంటే ఒక లైన్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. మనం ఇండివిజువల్ లైన్స్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈజ్ ద ఫస్ట్ లైన్ అనేది ఇక్కడ వరకు ప్రింట్ చేశాను కదా, ఇక్కడ వరకు డిస్ప్లే చేశాను. దాని తర్వాత ఏముంది, మిగిలేదు న్యూ లైన్ క్యారెక్టరే కదా. అది కాబట్టి రీడ్ లైన్ ఫస్ట్ టైం రీడ్ లైన్ కాల్ చేసినప్పుడు ఇది మాత్రమే ప్రింట్ అయింది, ఎందుకంటే కర్సర్ ఇక్కడ ఉందన్నమాట న్యూ లైన్ క్యారెక్టర్ దగ్గర. బట్ రెండోసారి రీడ్ లైన్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సెకండ్ లైన్ అనేది ప్రింట్ అయింది. ఇది సెకండ్ లైన్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఇలాగ రీడ్ లైన్ రీడ్ లైన్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎఫ్ డాట్ రీడ్ లైన్ అని కాల్ చేస్తే మళ్ళా ఇది స్టార్ లైన్ అనేది ప్రింట్ అయింది. ఓకే, అండ్ నేను మళ్ళీ ఈ ఫంక్షన్ ని రన్ చేస్తే నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఫోర్త్ లైన్ ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అనేది ఫంక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈ రీడ్ లైన్స్ అనేది ఏం లేదు, అన్ని లైన్స్ ని మనం ఒక లిస్ట్ లోపలికి తెచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది కదా, దిస్ ఈజ్ ఈ టీ దగ్గర, ఫిఫ్త్ లైన్ లో టీ దగ్గర. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ లైన్, దిస్ ఈజ్ సిక్స్త్ లైన్. ఒక లిస్ట్ లోపలికి మిగిలిన ఐటమ్స్ అనేవి తెచ్చేస్తుంది అనమాట. ఓకే, అది కూడా కర్సర్ పొజిషన్ బేస్ చేసుకునే అనమాట రీడ్ లైన్స్. ఓకే, ఇప్పుడు ఎఫ్ డాట్ ఒకసారి రీడ్ ఫంక్షన్ కాల్ చేస్తే ఏముంది, ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా ప్రింట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎంటీ స్ట్రింగ్ అనేది ఉంది. అండ్ ఎఫ్ డాట్ సెల్ మెథడ్ ఫంక్షన్ కాల్ చేస్తే 119 అనేది ఉంది. సో ఈ 119 అంటే ఏం లేదు, ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్ చెక్ చేస్తే మే కూడా. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. సో ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్ ఎంత, సో ఐ మీన్ 114 ప్రింట్ అవుతుంది. బట్ ఇలా కాదు, మన స్ట్రింగ్ మొత్తం ఇక్కడ స్పెసిఫై చేసాం కదా స్ట్రింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే న్యూ లైన్ క్యారెక్టర్స్ కూడా కన్సిడర్ అవుతున్నాయి. సో దీని తర్వాత ఇలాగ ఉన్నట్టు అనమాట, ఇక్కడ న్యూ లైన్ ఉన్నట్టు, ఇక్కడ న్యూ లైన్ ఉన్నట్టు, అండ్ అలాగే ఇక్కడ న్యూ లైన్ ఉన్నట్టు, ఇక్కడ న్యూ లైన్ ఉన్నట్టు, ఇక్కడ న్యూ లైన్ ఉన్నట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది మొత్తం. ఇలాగ న్యూ లైన్స్ ఉన్నట్టు మీరు ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్ చూస్తే ఇక్కడ 114 ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 న్యూ లైన్ క్యారెక్టర్స్ అనేవి స్పెసిఫై చేస్తాం కదా. 114 ప్లస్ 5 ఎంత, 119. సో ఇలా ఇందులో కౌంటింగ్ అనేది ఇలా కూడా కన్సిడర్ అవుతున్నట్టుంది. ఎఫ్ డాట్ టెల్ మెథడ్ లోపల కన్సిడర్ అవుతుంది. 119 అనేది ఉంది. సో దీనికి 114 లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, దీనికి 5 క్యారెక్టర్స్ యాడ్ 119. సో ఇలాగ ప్రింట్ అయింది. ఓకే, ఇది మొత్తం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం మనం, ఎఫ్ డాట్ టెల్ అనే మెథడ్ యూజ్ చేస్తే 119 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఫైల్లో చివర ఉంది కర్సర్. సో కాబట్టి ఎటువంటిది మీరు ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్ కాల్ చేసినా, లేదా ఎఫ్ డాట్ రీడ్ లైన్ కాల్ చేసినా, లేదా ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అనేవి కాల్ చేసినా, ఏవి కాల్ చేసినా అన్ని ఎంటీ స్ట్రింగ్స్ లేదా ఎంటీ లిస్ట్ ప్రింట్ అయింది. సో ఇలా కాదు, నాకు ఆ కర్సర్ అనేది స్టార్టింగ్ లోకి వచ్చేసేయాలి, నేను దానికి స్టార్టింగ్ లోకి తెచ్చేయాలి అనుకుంటే దానికోసం ఈ సీక్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సీక్ మెథడ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ ఫైల్ ఎఫ్ఐ అంటే ఫైల్ పాయింటర్, లేదా ఎఫ్పి అని యూజ్ చేద్దాం. ఎఫ్పి స్టాండ్స్ ఫర్ ఫైల్ పాయింటర్. దీనికి మెథడ్ ఉంటుంది సీక్. ఇప్పుడు ఆఫ్సెట్ స్పెసిఫై చేయాలి, లేదా ఫ్రమ్ వేర్ అని స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఈ ఫ్రమ్ వేర్ ఆర్గ్యుమెంట్ అనేది ఆప్షనల్ పారామీటర్ అనమాట. డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది దానికి. సో ఈ ఫ్రమ్ వేర్ పారామీటర్ గురించి చూద్దాం. The firmware argument is used for selecting the reference point. It can accept ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా స్పెసిఫై చేయడానికి, ఒక పొజిషన్ స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో 0 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. 0 అనేది బిగినింగ్ ఆఫ్ ద ఫైల్, 1 అనేది కరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫైల్, 2 అనేది ఎండ్ ఆఫ్ ది ఫైల్ ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆఫ్సెట్ ఉంటుంది ఫస్ట్ పారామీటర్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు మూవ్ ఫార్వర్డ్ అనమాట. ఆఫ్సెట్ అనేది ఎన్ని పొజిషన్స్ ఫార్వర్డ్ అవ్వాలి దాన్ని స్పెసిఫై చేస్తుంది. ఓకే, ద ఫ్రమ్వేర్ ఆర్గ్యుమెంట్ ఈ సెట్ టు 0. ఈ సెకండ్ పారామీటర్ అనేది 0కి 0 మనం ఒకవేళ స్పెసిఫై చేయకపోతే 0 అనేది ఉంటుంది. అది ఇంటర్ప్రిటర్ డిఫాల్ట్ పారామీటర్స్ ఉంటుంది ఆటోమేటిక్గా 0 అనేది. Therefore, the reference point cannot be set to the current position or end position. కాబట్టి మనం రెఫరెన్స్ పాయింట్ ని ఈ నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ లో వర్క్ చేసేటప్పుడు ఈ రెఫరెన్స్ పాయింట్ ని కరెంట్ పొజిషన్ ఆర్
ఎండ్ పొజిషన్ లో మెన్షన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఎక్సెప్ట్ వెన్ ద ఆఫ్సెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆఫ్సెట్ అనేది 0 ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ రెండు మెన్షన్ చేయొచ్చు. వీడు చెప్పేది ఏంటంటే ఏం లేదు, 1, 2 ఉంది కదా, ఫ్రమ్ వేర్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది. దీనికి 2 వాల్యూస్ ఉంటాయి. 1, 2 అనే వాల్యూస్ మనం స్పెసిఫై చేయాలి. ఎప్పుడు స్పెసిఫై చేయొచ్చు? ఓన్లీ ఆఫ్సెట్ అనేది 0 ఉన్నప్పుడు మాత్రమే 1 కానీ లేదా 2 కానీ స్పెసిఫై చేయడానికి వీలవుతుంది అని చెప్పాడు. అలాగే సీక్ మెథడ్ కెన్ ఆల్సో వర్క్ విత్. ఓకే, దీనికి ఇలా లిమిటేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా నోట్ చేస్తాను. ఇఫ్ ఓన్లీ ద ఆఫ్సెట్ వాల్యూ ఈజ్ 0, దెన్ we can mention from where as 1 or 2 అనే వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట, 1 కానీ 2 కానీ. బట్ ఆఫ్సెట్ అనేది 0 కాకుండా వేరే ఏదన్నా ఉంటే ఆ టైంలో ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది మొత్తం టెక్స్ట్ ఫైల్కి ఇలా ఇక్కడ నోట్ అని పెడతాను. ఇది టెక్స్ట్ ఫైల్కి లిమిటేషన్ ఉంటుంది టెక్స్ట్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు. బట్ విత్ బైనరీ మోడ్లో ఎప్పుడైతే మనం ఒక ఫైల్ని ఓపెన్ చేస్తామో, there is no above limitation and we can also use నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేయొచ్చు. మనం ఫార్వర్డ్ మూవ్ అవ్వచ్చు, వెనక్కి మూవ్ అవ్వచ్చు, లేదా ఈ ఆఫ్సెట్ వాల్యూ 0 కానీ వేరే ఏ నెంబర్స్ అయినా ఉన్నా కానీ ఆ టైంలో కూడా ఫ్రమ్ వేర్ అనేది 1 కానీ 2, 1 or 2 ఈ రెండు వాల్యూస్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ మనం ఇలా బైనరీ మోడ్లో ఎప్పుడైనా రీడ్ చేసినప్పుడు అది నార్మల్ టెక్స్ట్గా కన్వర్ట్ అవ్వాలంటే డీకోడ్ అనే మెథడ్ ఉంటుంది. డీకోడ్ లోపల అండ్ ఇక్కడ UTF-8 ఇది డీకోడింగ్ ఫార్మాట్ని స్పెసిఫై చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ప్రీవియస్గా ఏముంది మన దగ్గర, ఎఫ్ అనేది ఉంది కదా, ప్రీవియస్గా ఎఫ్ అనే వేరియబుల్ ఉంది కదా. సో దీన్ని ఒకసారి క్లోజ్ చేసేస్తున్నాను నేను, f. క్లోజ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మళ్ళా న్యూగా ఈ ఫైల్ని ఒకటి ఓపెన్ చేద్దాము. f = ఓపెన్ ఆఫ్ demo.txt ఫైల్ అనేది ఓపెన్ చేసా. అండ్ ఇది ఎలాగా ఓపెన్ చేశాను, ఆర్ ప్లస్ రీడ్ అవ్వాలి, రైట్ అవ్వాలి, బట్ మాకు కంటెంట్ అనేది రీప్లేస్ అవ్వకూడదు కాబట్టి ఆ టైంలో ఆర్ ప్లస్ యూజ్ చేసా. ఇక్కడ f. సపోజ్ రీడ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను అనుకో, రీడ్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే ఏమైంది, కంటెంట్ మొత్తం డిస్ప్లే అవుతుందని చెప్పాను కదా. రీడ్ లోపల మనం ఎటువంటి పారామీటర్స్ స్పెసిఫై చేయకపోతే. సో కాబట్టి ఇలా ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, మొత్తం 6th లైన్ వరకు డిస్ప్లే అయినాయి అనమాట. మళ్ళీ ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు సేమ్ మీకు రీడ్ లైన్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు f. రీడ్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఫస్ట్ లైన్ ప్రింట్ అయింది కదా. సో ఈ సేమ్ లైన్ని మళ్ళా ప్రింట్ చేస్తే సెకండ్ లైన్ ప్రింట్ అయింది. అండ్ అలాగే ఈ సేమ్ లైన్ని మళ్ళీ ప్రింట్ చేస్తే థర్డ్ లైన్ ప్రింట్ అయింది. అండ్ ఈ సేమ్ రీడ్ లైన్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసే కొద్దీ నెక్స్ట్ లైన్ అలా ప్రింట్ అవుతూ వెళ్తాయి. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను, 5th లైన్ కూడా ప్రింట్ అయింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను, 6th లైన్ ప్రింట్ అయింది. అలా కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేశాను, ఇప్పుడు ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఓకే, అండ్ మళ్ళీ f. క్లోజ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఒకవేళ fని ప్రింట్ చేసినా కానీ ఎర్రర్, ఇక్కడ r+ మోడ్లో ఉంది. ఓకే, ఫైల్ని కూడా క్లోజ్ చేసేసాను. ఓకే, నేను మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈసారి రీడ్ లైన్స్ అనే ఫంక్షన్ గురించి మీకు క్లారిటీ వస్తుందని చెప్తున్నా. సో ఇప్పుడు మళ్ళా ఓపెన్ ఆఫ్ demo.txt r+లో ఓపెన్ చేసా. f. రీడ్ లైన్స్ అనేది కాల్ చేస్తే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇవన్నీ 6th లైన్ వరకు ఇవన్నీ ఒక లిస్ట్ లోపలకి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు f.tellని మెన్షన్ చేసినప్పుడు 1 ఈ చివర ఉందన్నమాట. EOF అనేది ఉంటుంది ఫైల్ లోపల చివర, ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది ఉంటుంది. అది ఒక స్పెషల్
క్యారెక్టర్ అనుకోండి మీరు, అది ఇంటర్నల్గా ఈఓఎఫ్ దగ్గర ఉంటుంది కర్సర్, అది కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఫైల్ స్పెసిఫై చేస్తుంది. సో ఇప్పుడు చివర ఉంది, ఒకవేళ ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్ కాల్ చేసినా కానీ ఎంప్టీ స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏం అవ్వాలి, చివరి ఉన్న కర్సర్ నేను స్టార్టింగ్లోకి తేవాలి అనుకుంటున్నాను. ఆ టైంలో సీక్ మెథడ్ గురించి చెప్పాను కదా, ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ సెకండ్ పారామీటర్ ఎలాగో 0 ఉంటుందని చెప్పాను కదా. సో ఫస్ట్ పారామీటర్ మనం ఎన్ని బైట్స్ అనేవి, ఎన్ని క్యారెక్టర్స్ ఫార్వర్డ్ మూవ్ అవ్వాలో స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ నేను 0 క్యారెక్టర్స్ ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి అంటున్నా. అండ్ సెకండ్ పారామీటర్లో 0 ఆబ్వియస్లీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మనం ఇలాగ ఇచ్చిన ఒకటే, అండ్ ఈ రెండు సేమే అనమాట. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది రన్ చేయగలనే ఏమవుతుందంటే, ఫస్ట్ పారామీటర్ నేను ఏమని చెప్పాను, మనం ఎన్ని ఫార్వర్డ్ మూవ్ చేయొచ్చు అది స్పెసిఫై చేయొచ్చు అని చెప్పాను కదా. అండ్ సెకండ్ వాల్యూ 0, 1, 2 అని ఉంటాయి అని చెప్పాను కదా. 0 అంటే స్టార్టింగ్, సో పైన చూపిస్తాను, ఇక్కడ ఉంది కదా. 0 అంటే బిగినింగ్ ఆఫ్ ది ఫైల్, 1 అంటే కరెంట్ పొజిషన్, 2 అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్, ఇలా ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇక్కడ డిఫాల్ట్గా 0 ఉంటుంది కాబట్టి కరెంట్ పొజిషన్ నుంచి 0 అనేది మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇలాగా రీసెట్ చేసేయచ్చు, ఫైల్ స్టార్టింగ్లోకి తెచ్చేసాను. ఇప్పుడు ఎఫ్ డాట్ టెల్ అనేది మెన్షన్ చేసినా కానీ 0. ఇప్పుడు కర్సర్ అనేది స్టార్టింగ్లో ఉందన్నమాట. సపోజ్ ఎఫ్ డాట్ సీక్ ఆఫ్, సపోజ్ 2 క్యారెక్టర్స్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలో ఇది మెన్షన్ చేశాను. ఓకే, 2 పొజిషన్స్ ఫార్వర్డ్ మూవ్ అయిపోయింది అనమాట. ఇది ఫస్ట్ పారామీటర్ వాల్యూ అనమాట. సెకండ్ పారామీటర్ వాల్యూ ఆబ్వియస్లీ 0నే ఉంటుంది. ఓకే, దెన్ ఇక్కడ సపోజ్ ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్ కాల్ చేస్తే ఈజ్, ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ అని ఉంది కదా, టిఈహెచ్ అవి ప్రింట్ అవ్వలేదు, ఈజ్ ఫస్ట్ లైన్. సో ఇది మొత్తం డిస్ప్లే అయింది అనమాట. ఎందుకంటే కర్సర్ అనేది ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 2 అనేది కాల్ చేసినప్పుడు 2 క్యారెక్టర్స్ మూవ్ అయిపోయి 3వ క్యారెక్టర్ తలపైన ఉంది అనుకోండి మీకు పొజిషన్ అనేది. సో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ మళ్ళీ స్టార్టింగ్ తెచ్చేయాలనుకుంటే మీరు సింపుల్గా ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 0 అని ఇవ్వండి. సో ఈ టైంలో స్టార్టింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ సెకండ్ పారామీటర్ నేను కరెంట్ పొజిషన్, 0 అంటే స్టార్టింగ్ పొజిషన్, 1 అంటే కరెంట్ పొజిషన్, 2 అంటే ఎండింగ్ పొజిషన్ అని చెప్పాను కదా. సపోజ్ ఇక్కడ 1 అని స్పెసిఫై చేశాను అనుకో, 1 అని స్పెసిఫై చేసి మీరు ఇక్కడ 0 మాత్రమే ఇవ్వాలన్నమాట. లేదు 2 అని స్పెసిఫై చేసినప్పుడు కూడా ఫస్ట్ పారామీటర్ వాల్యూ 0 అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ డాట్ రీడ్ ఒక 2 క్యారెక్టర్స్ ప్రింట్ చేశాను, టీహెచ్ అనేది రీడ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ కరెంట్ పొజిషన్, 1 అంటే కరెంట్ పొజిషన్ కదా, కరెంట్ పొజిషన్ నుంచి ఇక్కడ 0 కరెంట్ పొజిషన్ నుంచి నేను మూవ్ అవ్వాలి అనుకుంటున్నా, లేదా ఒక 5 క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ అలా మూవ్ అవ్వాలి అనుకుంటున్నా. 5 అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకో, ఇది ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే నార్మల్ టెక్స్ట్ వాయిస్లో ఈ లిమిటేషన్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఈ టైంలో ఎర్రర్ వస్తుంది. అండ్ అలాగే ఈ సేమ్ లైన్లో 5 కామర్స్ ఇక్కడ చూడండి, క్యాన్ డూ నాన్ 0 ఇది ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ సెకండ్ పారామీటర్ 1 కానీ 2 కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ 0 మాత్రమే స్పెసిఫై చేయడం వీలవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ 0 స్పెసిఫై చేసి రన్ చేస్తే ఎటువంటి ఎర్రర్ రాదు. అండ్ ఎఫ్ డాట్ సారీ టెల్ ఎక్కడ ఉందో చూద్దాము. టెల్ యూజ్ చేస్తే మన 2 క్యారెక్టర్స్ స్కిప్ అని చెప్పాను కదా, 0 ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1 థర్డ్ క్యారెక్టర్ ఇండెక్స్ 2 అవుతుంది కాబట్టి 2 అనేది ఉంది. అండ్ అలాగే ఎఫ్ డాట్ సీక్ లోపల సపోజ్ ఇక్కడ ఎండింగ్ సెకండ్ పారామీటర్ ఎండ్ అని స్పెసిఫై చేస్తుందని చెప్పాను కదా, సో 2 స్పెసిఫై చేశాను, ఇది రన్ చేశాను. ఇది రన్ చేసినప్పుడు కూడా ఈ టైంలో కూడా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది పాసిబుల్ అవ్వదు నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ లాగా ఓపెన్ చేసినప్పుడు. సపోజ్ ఇక్కడ 0 మెన్షన్ చేశాను అనుకో, ఇప్పుడు ఏమైంది, ఎఫ్ డాట్ టెల్ చూద్దాము. ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 0 మెన్షన్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ 0 క్యారెక్టర్స్ అనేవి మూవ్ అవుతాయి ఫార్వర్డ్కి.
అండ్ ఎండింగ్ పొజిషన్ నుంచి 0 మూవ్ అవుతాయి ఫార్వర్డ్కి. సో ఆ టైంలో 119 అక్కడికి వెళ్ళిపోయింది కర్సర్. టెల్ మెన్షన్ చేయగలే 119 అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇలాగా మనం కరెంట్ నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ లో ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం కరెంట్ పొజిషన్ నుంచి 0 క్యారెక్టర్స్ మాత్రమే మూవ్ అవ్వగలం, అంటే అసలు కరెంట్ పొజిషన్ నుంచి ముందుకు వెళ్ళలేము. అండ్ అలాగే చివరి పొజిషన్ ఉంటుంది, ఆ చివరి పొజిషన్ నుంచి కూడా ముందుకు వెళ్ళలేము. 0 మాత్రమే స్పెసిఫై చేయగలం. ఒకవేళ చివరికి వెళ్ళాలనుకుంటే నాకు కర్సర్ ఇలాగ ఇచ్చేసేయండి మీరు సింపుల్ గా. ఈ పాయింట్ కూడా ఇక్కడ రాస్తాను. use this line if you want to go to end of the file. f.seek సింపుల్ గా ఇది యూజ్ చేయండి. ఎప్పుడు to go to the starting of the file అనమాట. ఓకే, అలాగే నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ లో ఈ లిమిటేషన్ అనేది ఉంటుంది. బట్ ఫర్ టెక్స్ట్ ఫైల్స్ ఓకే. అండ్ ఇప్పుడు వరకు వర్క్ చేశాను కదా ఎఫ్తో. ఎఫ్ డాట్ ఒకసారి క్లోజ్ చేసేస్తాను ఎఫ్ని, మళ్ళీ లేదంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ని క్లోజ్ చేసేసాను. ఈ లిమిటేషన్ అనేది బైనరీ మోడ్గా ఓపెన్ అయినప్పుడు మనకి ఎటువంటి ఇది ఉండదు అనమాట. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ముందుకెళ్ళచ్చు, లేదా కరెంట్ పొజిషన్ నుంచి ముందుకెళ్ళచ్చు, వెనక్కి రావచ్చు, లేదా చివరి పొజిషన్ నుంచి ఫైల్లో చివరి ఉంటుంది కదా, ఆ చివరి పొజిషన్ నుంచి వెనక్కి రావచ్చు. అండ్ నెగిటివ్ ఇండెక్స్ వాడచ్చు. ఫస్ట్ పారామీటర్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. సెకండ్ పారామీటర్ 0, 1, 2 ఇలా ఉంటాయని చెప్పాను. ఇది మూడిట్లో ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. అది కూడా ఇక్కడ నోట్ చేస్తాను. లేదంటే వర్కింగ్ ఇన్ బైనరీ మోడ్, లేదా ఓపెనింగ్, వర్కింగ్ అన్నా ఓపెనింగ్ అంటాను. ఓపెనింగ్ ఫైల్స్ ఇన్ బైనరీ మోడ్ అనమాట. ఇప్పుడు న్యూగా ఇంకొక ఫైల్ని క్రియేట్ చేద్దాము. మీకు బైనరీ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు కూడా ఎలా రిటర్న్ అవ్వాలి కంటెంట్ అనేది కూడా క్లారిటీ ఇస్తుంది. ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్, నేను మై అండర్ స్కోర్ ఫైల్, ఎలా న్యూ ఫైల్ క్రియేట్ అవ్వాలి అనుకుంటున్నాను. మై అండర్ స్కోర్ ఫైల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఆ టైంలో కూడా నాకు క్రియేట్ అవ్వాలి కాబట్టి డబ్ల్యూ అని ఇస్తాను, అండ్ బైనరీ కాబట్టి బి అని ఇస్తున్నా, ప్లస్ చేస్తున్నా. రీడ్ అవ్వాలి, రైట్ అవ్వాలి, బైనరీకి సంబంధించిన ఉండాలి, అండ్ అలాగే క్రియేట్ అవ్వాలి కాబట్టి డబ్ల్యూ అని మెన్షన్ చేస్తున్నా. ఇలా ఇన్ని రన్ చేద్దాం. ఓకే, దాని ఇన్ని రన్ చేయగలనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మై ఫైల్ ఇక్కడ ఉంది కదా, మై ఫైల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ అనేది క్రియేట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు దీని లోపలికి మనం ఏదో ఒకటి రాద్దాము. సో ప్రీవియస్ గానే ఒకసారి ఎస్ ప్రింట్ చేద్దాం. ప్రీవియస్ స్ట్రింగ్ ఉంది కదా మనకి, సో ఈ ఎస్ని రాద్దాము దీని లోపలికి. ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ ఎస్. సో మీరు ఇక్కడ చిన్న చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ మొత్తానికి ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా బైనరీతో వర్క్ చేసిన కాబట్టి స్టార్టింగ్ లో బి అనేది ఇచ్చేసేయండి. సో ఒకసారి మీరు టైప్ ఆఫ్ ఎస్, టైప్ ఫంక్షన్ యూజ్ చేసి టైప్ ఆఫ్ ఎస్ ని చెక్ చేసినా కానీ బైట్స్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు డాట్ రైట్ ఆఫ్ ఈ, ఏం లేదు ఇక్కడ బైనరీ సంబంధించిన కాబట్టి ఇక్కడ బి అనేది చేసేయండి. మీరు ఏదైనా కంటెంట్ రాద్దాం అనుకోండి, సో అప్పుడు బైట్స్ కన్వర్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తాన్ని రాసేసారు దీని లోపలికి. సో 114 క్యారెక్టర్స్ ఉన్నాయి, అది రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ లోపల ఇది ఉందన్నమాట, ఏది ఈ స్ట్రింగ్, ఈ టెక్స్ట్ మొత్తం ఉంది. ఓకే, ఇప్పుడు రీడ్ చేయాలి అనుకుంటున్నా. ఎఫ్ డాట్ ఒకసారి రీడ్ ఫంక్షన్ని కాల్ చేసి చూద్దాము. సో ఎప్పుడైతే ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్ని కాల్ చేసామో ఇక్కడ బి అనే ఎంప్టీ స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది. సో ఇది రాసిందో లేదో పక్కా తెలియదు, ఒకసారి క్లోజ్ చేసి చూద్దాము. ఈ ఎఫ్ అనే వేరియబుల్ క్లోజ్ చేసా. అండ్ ఇప్పుడు మై ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది ఉంది కదా, మై ఫైల్ డాట్ టీఎక్స్టీ ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తే మీరు ఆ కంటెంట్ మొత్తం ఇందులో రాసి ఉండాలన్నమాట. ఓకే, ఈ మై అండర్ స్కోర్ ఫైల్ డాట్ టీఎక్స్టీలో ఈ కంటెంట్ మొత్తం రాసేసింది సక్సెస్ఫుల్గా. ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నా మళ్ళా. సో ఇప్పుడు నాకు ఒకసారి
సేమ్ ఈ లైన్ కాపీ చేస్తున్నా. నేను రీడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ సపోజ్ ఆర్బి ప్లస్ రీడ్ అవ్వాలి, బైనరీకి సంబంధించింది కాబట్టి అలాగనే, అండ్ ఆల్సో రైట్ అవ్వాలి. ఇది రన్ చేద్దాం. సో ప్రీవియస్ గా ఏం లేదు, ఇక్కడ ఎఫ్ డాట్ రీడ్ అనేది కాల్ చేసినప్పుడు ఎంటీ స్ట్రింగ్ డిస్ప్లే అయింది, ఎందుకంటే మనం అప్పటికి క్లోజ్ చేయలేదు కదా. క్లోజ్ చేసినప్పుడు మాత్రమే అవి ఆపరేషన్స్ అనేవి పర్మనెంట్ గా పర్ఫామ్ అయ్యి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్ కాల్ చేయగలనే ఇక్కడ మొత్తం ఏమి డిస్ప్లే అయింది, ఇది మొత్తం డిస్ప్లే అయింది కదా ఇలాగా. అండ్ ఇక్కడ బి అనేది స్పెసిఫై అయింది, ఎందుకంటే ఇది బైట్స్ లెక్క ఉందన్నమాట, ఈ స్ట్రింగ్ మొత్తం బైట్స్ లో ఉంది. ఇప్పుడు ఎఫ్ డాట్ సెల్ ఫంక్షన్ కాల్ చేసి ఆ చివరికి వెళ్ళిపోయింది అనమాట కర్సర్. సో నేను స్టార్టింగ్ తేవాలి అనుకుంటున్నా, ఆ టైంలో సింపుల్ గా 0 అని ఇవ్వండి. 0 అని ఇస్తే స్టార్టింగ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఎఫ్ డాట్ సెల్ అనే మెథడ్ కాల్ చేస్తే 0 దగ్గర ఉంది. ఇప్పుడు మొత్తం రీడ్ చేయాలనుకుంటున్నా, ఎఫ్ డాట్ లేదా రిజల్ట్ అనే వేరియబుల్ లో ఎఫ్ డాట్ రీడ్ అనే స్ట్రింగ్ ని స్టోర్ చేయాలనుకుంటున్నా మొత్తాన్ని. ఇక్కడ ఎన్కోడ్ మెథడ్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఈ ఎన్కోడింగ్ లో UTF-8 అనే ఫార్మాట్ స్పెసిఫై చేస్తున్నా. సో ఇక్కడ ఏమైంది, అక్కడ సారీ ఎన్కోడ్ కాదు, డీకోడ్ కదా, మనం డీకోడింగ్ చేస్తున్నాము. డీకోడ్ అంటే ఐ మీన్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ నుంచి జనరల్ ఫార్మాట్ కి తీసుకురావడం అనమాట. సో ఈ టైంలో ఇది ప్రింట్ అయింది, రిజల్ట్ ని ప్రింట్ చేయగానే ఈ ఎంటీ స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఐ మీన్ సారీ, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 0. సో స్టార్టింగ్ వచ్చేస్తుంది, రెండు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్ నార్మల్ టెక్స్ట్ గా వచ్చేసింది అనమాట. అండ్ మీరు ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ టైప్ ఎక్కడ చెక్ చేసినా కానీ STR అంటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది. సో ఇలాగా డీకోడింగ్ చేయొచ్చు అనమాట మనం. ఇప్పుడైతే బైనరీ, ఎందుకంటే బైనరీలో ఓపెన్ చేసాం కాబట్టి ఆ టైంలో. అండ్ ఇప్పుడు సీక్ మెథడ్ గురించి ఎటువంటి లిమిటేషన్ అనేది లేదు అని చెప్పాను కదా ఈ నార్మల్ వర్క్ చేసేటప్పుడు. ఈ సీక్ ఫంక్షన్ లో నెగిటివ్ ఇండెక్స్ లేదా కరెంట్ నుంచి ముందుకి లేదా చివరి పొజిషన్ నుంచి వెనక్కి ఇలా ఎక్కడి నుంచి అటైనా రావచ్చు. ఏ సెకండ్ పారామీటర్ లో ప్రీవియస్ గా ఎర్రర్ వచ్చింది కదా, లిమిటేషన్ అనేది ఉండదని చెప్పాను కదా. సో ఇప్పుడు అది చూద్దాం ఒకసారి. ఎఫ్ డాట్ కరెంట్ గా ప్రెసెంట్లీ ఎక్కడ ఉంది కర్సర్ అనేది, సో ఎఫ్ డాట్ టెల్ లో ఉంది. నేను సీక్ మెథడ్ యూజ్ చేసి స్టార్టింగ్ తెచ్చేస్తున్నా. సో స్టార్టింగ్ తెచ్చేసా. ఓకే, సపోజ్ ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 2 క్యారెక్టర్స్ రీడ్ చేసా. ఓకే, 2 రీడ్ అయిపోయినాయి. ఎఫ్ డాట్ టెల్ ని చెక్ చేసే ఈ 2 అనే ఇండెక్స్ లోపల ఉందన్నమాట ప్రస్తుతానికి కర్సర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ సపోజ్ ఒక 5 క్యారెక్టర్స్ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా, కామా మనం కరెంట్ పొజిషన్ నుంచి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా. సో ఈ ఇక్కడ 1 అని చేస్తున్నా సింపుల్ గా. ఇప్పుడు ఏమవుతుంది, 7 అనే ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రీవియస్ గా ఇండెక్స్ ఎక్కడ ఉంది, 2 ఉంది కదా, 2 కి 5 యాడ్ అవుతుంది. 2 కి 5 యాడ్ అయితే ఎంత, 7th. సో 7th ఇండెక్స్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు డాట్ రీడ్ ఆఫ్ 2 క్యారెక్టర్స్ రీడ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఎఫ్ అనే స్ట్రింగ్ లోపల ఎఫ్ ఉంది కాబట్టి అది ప్రింట్ అయింది. ఇక్కడ ఏం లేదు, మీరు సింపుల్ గా ఎస్ ని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ అని ప్రింట్ చేశాను కదా. ఇప్పుడు 7th ఇండెక్స్ లో ఉందన్నమాట ప్రస్తుతానికి. 7th ఇండెక్స్ మీరు లెక్కెట్టుకోండి, 0 1 2 3 4 5 6 దెన్ 7. సెవెంత్ ఇండెక్స్ అంటే స్పేస్ దగ్గర ఉందన్నమాట కర్సర్. ఇక్కడ నుంచి 2 క్యారెక్టర్స్ రీడ్ మెథడ్ లోపల 2 స్పెసిఫై చేసాను కాబట్టి స్పేస్ అనేది ఐ మీన్ ఇక్కడ స్పేస్ కదా, ఇది 0 T అనేది, హెచ్ అనేది 1 2 3 4 5 6 7. సో 7th ఇండెక్స్ అనేది ఈ స్పేస్ అనమాట. ఈ స్పేస్ తర్వాత 2 క్యారెక్టర్స్ స్పేస్ ఎఫ్, ఇలా రీడ్ లోపల 2 స్పెసిఫై చేయాలి కాబట్టి ఇలా స్పేస్ ఎఫ్ అనేది 2 అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ స్పేస్ ఎఫ్ ఈ 2 ప్రింట్ అయిపోయినాయి అనమాట. ఓకే, సపోజ్ ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ అంతకన్నా ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ఎఫ్ డాట్ ఎల్ ప్రింట్ చేద్దాం. ఇది ఎక్కడ ఉంది, 2 క్యారెక్టర్స్ ప్రింట్ అయిపోయినాయి కదా 7th నుంచి. సో ఇక్కడ 9th ఇండెక్స్ లో ఉందన్నమాట ప్రస్తుతానికి ఇది. సపోజ్ నేను
-2 రెండు వెనక్కి తేవాలనుకుంటున్నా. అంటే కరెంట్ పొజిషన్ నుంచి కాబట్టి 1 అనేది ఇచ్చేసేయండి మీరు సింపుల్గా. సో ఇప్పుడు మళ్ళా 7th ఇండెక్స్కి వచ్చేసాను. ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 1 క్యారెక్టర్ ప్రింట్ చేస్తే 7th ఇండెక్స్లో ఏముంది, స్పేస్ ఉంది. స్పేస్ ఉండిందని చెప్పాను కదా 7th ఇండెక్స్లో. సో కాబట్టి ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ అయిపోయింది. మీకు ఇండెక్సెస్ ఇలా కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ఎస్ ఆఫ్ 7 7th ఇండెక్స్లో ఏముంది, మీన్ ఎస్ ఆఫ్ ఇక్కడ 32 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇది బైనరీ బి అనేది బైనరీ స్ట్రింగ్ లెక్క ఉంది కదా, బైట్స్లో ఉంది. సో ఇది స్ట్రింగ్ కన్వర్ట్ చేద్దాము. సో ఎస్టీఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఎస్ ప్రింట్ చేయగానే స్ట్రింగ్లోకి వచ్చేసింది అనమాట. అండ్ స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఒకసారి ఎస్ ప్రింట్ చేస్తే మీరు ఇలా స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలనుకోని పొరపాటున ఏదైనా యూజ్ చేశారు అనుకో, బట్ ఈ బి అనేది కూడా క్యారెక్టర్ లా కన్సిడర్ అయిపోయి మొత్తం స్ట్రింగ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇలాగా యూజ్ చేయకూడదు మనం. సో ఇక్కడ కూడా రాస్తాను, డోంట్ యూజ్ దిస్. ఓకే. సో ప్రీవియస్ గా అసలు ఒరిజినల్ స్ట్రింగ్ ఎక్కడ ఉంది, రిజల్ట్ అనే వేరియబుల్ ఉంది కదా. సో ఆ రిజల్ట్ ని చూద్దాం. రిజల్ట్ ఆఫ్ 7 ప్రింట్ చేస్తే స్పేస్, కాబట్టి స్పేస్ అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇలాగ ఏం చేసాం ఇప్పుడు, సీక్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ 1 అంటే కరెంట్ పొజిషన్ అని చెప్పాను కదా, సెకండ్ పారామీటర్ వాల్యూ 1 అనేది స్పెసిఫై చేసాయి. ఇక్కడ పైన ఇక్కడ 5 అనేది కరెంట్ పొజిషన్ నుంచి 5 పొజిషన్స్ ముందుగానే వెళ్ళొచ్చు, లేదా నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేస్తే వెనక్కైనా రావచ్చు అనమాట. ఇలా నేను చెప్పేది ఈ మెథడ్ గురించి, ఆఫ్ సెట్, ఫ్రమ్ వెన్స్. అండ్ ఫ్రమ్ వెన్స్ పారామీటర్ ఇప్పుడు 1 అనేది చూసాం కదా. సో అలాగే ఎయిదర్ 0 అయినా ఇవ్వచ్చు లేదా 2 అయినా ఇవ్వచ్చు. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే టెల్ మెథడ్ యూజ్ చేసుకోండి. సింపుల్ గా కర్సర్ అనేది ఎక్కడ ఉందో ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ సింటాక్స్ అనమాట, ఏం లేదు, ఇక్కడ జస్ట్ సింటాక్స్ స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఎఫ్ డాట్ ఏమన్నా ముందు రిజల్ట్ అనే స్ట్రింగ్ లో చూద్దాం. రిజల్ట్ అనే స్ట్రింగ్ లో ఇది ఉంది కదా ఫైల్ లోపల. ఓకే. రిజల్ట్ ఆఫ్ -1 లో ఏముంది, -1 లో లాస్ట్ క్యారెక్టర్ ఉంటుంది కదా. లాస్ట్ క్యారెక్టర్ అంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ఈ కదా, ఈ అనేది లాస్ట్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఎఫ్ డాట్ సీక్ ఆఫ్, నేను చివర ఉండడానికి అది ఏది స్పెసిఫై చేయొచ్చు అన్నాను, సెకండ్ పారామీటర్. ఇక్కడ వెన్స్ అనే ఫ్రమ్ వేర్ అనే పారామీటర్, ఇది 2 అనేది ఉండాలని చెప్పాను కదా. సో -1, 2 ఇలాగా స్పెసిఫై చేశాను. 2 అంటే చివరి నుంచి -1 అనేది స్పెసిఫై చేశాను. అండ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాము. ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ 1 క్యారెక్టర్ ప్రింట్ చేసి చూద్దాం. సో ఇలాగా ఎప్పుడైతే 1 క్యారెక్టర్ రీడ్ చేసామో చివరి నుంచి ఒక పొజిషన్ కి వచ్చేస్తుందని చెప్పాను కదా, ఒక పొజిషన్ వెనక్కి. సో చివరి అంటే ఈఓఎఫ్ అనేది ఉంటుందని చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది ఉంటుంది, కర్సర్ అక్కడ ఉంటుంది. దానికి ఒక పొజిషన్ వెనక్కి వచ్చేస్తుంది. -1 అంటే స్పెసిఫై చేశాను కాబట్టి ఇక్కడ -1 లేదా 5 పొజిషన్స్ వెనక్కి రావాలి. -5 స్పెసిఫై చేయొచ్చు, ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది స్పెసిఫై చేయొచ్చు అనమాట. చివరి నుంచి ఒకటి వెనక్కి వచ్చేస్తుంది, ఈఓఎఫ్ తర్వాత వెనక్కి వచ్చేస్తుంది. దాని తర్వాత ఏముంటుంది, ఈ అనేది ఉంటుంది, ఇక్కడ ఈ ఉంటుంది. ఈ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే రీడ్ ఆఫ్ 1 ఒకటి ప్రింట్ చేశానో, ఒకటి ప్రింట్ చేసిన తర్వాత ఈ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఈ రీడ్ ఫంక్షన్ కదా, ప్రింట్ చేసిన ఆ క్యారెక్టర్ ప్రింట్ చేసి దాని తర్వాత పక్కకి మూవ్ అయిపోతుంది అనమాట. పక్కకు మూవ్ అవ్వగానే ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్, ఇప్పుడు ఒకవేళ రీడ్ ఫంక్షన్ కాల్ చేసినా కానీ మీకు ఎటువంటి అవుట్పుట్ రాదు, ఎంటీ అనేది డిస్ప్లే అయింది. సో ఇలాగా సీక్ మెథడ్ యూజ్ చేసి వెనక్కి నుంచి, అదే చివరి పొజిషన్ నుంచి మనకి బ్యాక్వర్డ్ అయినా మూవ్ అవ్వచ్చు అనమాట. డాట్ సీక్ ఆఫ్, నేను స్టార్టింగ్ రీసెట్ చేసేస్తున్నా. ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 5 క్యారెక్టర్స్ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా. స్టార్టింగ్ ఇప్పటి వరకు మనం సెకండ్ పారామీటర్ లో 1 మెన్షన్ చేసి చూసాము, 2 యూజ్ చేసి చూసాము. సో ఇక్కడ ఈ ఫ్రమ్ వేర్ అనే పారామీటర్ ఉంది కదా, మళ్ళా రాస్తాను. ఫ్రమ్ వేర్ 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. ఈ 0 అనేది స్టార్ట్, ఇదేమో
కరెంట్ పొజిషన్ అంటే ఏం లేదు, మీరు టెల్ మెథడ్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. ఇదేమో ఎండ్ పొజిషన్ ఆఫ్ ద ఫైల్, ఇది జస్ట్ EOF అంటారు, ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది మెన్షన్. ఇది చివరి క్యారెక్టర్ కాదు మెన్షన్ అయ్యేది ఇది. దాని తర్వాత EOF అనేది ఇంటర్నల్ గా అది ప్లేస్ అవుతుంది అనమాట లోపల వర్కింగ్ అయ్యేటప్పుడు. EOF క్యారెక్టర్ అంటాం, ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 ఫ్రమ్ అండర్స్కోర్ వేర్ అనే పారామీటర్ 1 గురించి చూసాం, 2 గురించి చూసాం, అండ్ 0 అయినా మెన్షన్ చేయొచ్చు. f డాట్ సీక్ ఆఫ్ 0. ఇప్పుడు 5 ముందుకి ఫార్వర్డ్ మూవ్ చేశాను అనమాట నేను. ఇప్పుడు ప్రస్తుతానికి 5th అనే ఇండెక్స్ లోపల ఉందన్నమాట. ఇప్పుడైతే f డాట్ రీడ్ ఆఫ్, సపోజ్ ఇక్కడ నుంచి ఒక 10 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఈ 5th ఇండెక్స్ అనేది అయ్యి ఉంటుంది అనమాట. 5th ఇండెక్స్ నుంచి 10 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి అనమాట ఆ స్ట్రింగ్ లోపల. ప్రతిసారి ఇలాగా ప్రింట్ అవుతుంది. f డాట్ రీడ్ ఆఫ్, దీని తర్వాత ఇంకొక 20 క్యారెక్టర్స్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. f డాట్ రీడ్ ఆఫ్. అండ్ ఇక్కడ డీకోడ్ అవ్వాలనుకుంటే ఆ టైంలో డీకోడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు కదా. సపోజ్ నేను దీని తర్వాత మిగిలింది మొత్తం ప్రింట్ అవ్వాలి, అండ్ అలాగే నాకు నార్మల్ స్ట్రింగ్ లాగా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ UTF-8 అనేది స్పెసిఫై చేయండి సింపుల్ గా. సో దాని తర్వాత నుంచి చివరి వరకు మొత్తం ప్రింట్ అయిపోతుంది అనమాట ఫైల్ లోపల టెక్స్ట్ మొత్తం. ఓకే, అండ్ దీని యొక్క టైప్ అనేది స్ట్రింగ్ అనమాట. ఇలాగ ప్రింట్ అవుతూ వచ్చి ఇంకా చివరికి వచ్చేసింది. చివరిగా 114 ఇండెక్స్ వరకు ఉందన్నమాట. సో ఇది మొత్తం ఇలాగా ఫైల్ ఆపరేషన్స్ అనమాట. నేను ఇప్పుడు కొన్ని మోడ్స్ యూజ్ చేసి మాత్రమే చెప్పాను. ఇలా డిఫరెంట్ ఫైల్ ఓపెన్ ఫంక్షన్ లోపల ఇలా డిఫరెంట్ అనేవి యూజ్ చేయొచ్చు. RB, R+, RB+, W, WB, W+, AB, A+, AB+. సో ఇలాగ వీటిలో మీరు ట్రై చేయండి, డిఫరెంట్ గా యూజ్ చేసి అవుట్పుట్స్ అలా ఈ థియరీని బేస్ చేసుకుని అవుట్పుట్స్ అలాగా వస్తాయి. సో ఇది కూడా షేర్ చేస్తాను మెటీరియల్. సింపుల్ గా ఏం లేదు, ఫైల్స్ లో ఓపెన్ అనే ఫంక్షన్ ఉంటుంది, అలాగే రీడింగ్ సంబంధించి రీడ్ లైన్స్ అనే ఫంక్షన్ ఉంటుంది, రైటింగ్ సంబంధించి రైట్ లైన్స్ అనే ఫంక్షన్ ఉంటుంది, అలాగే కర్సర్ యొక్క పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే L ఉంటుంది, అండ్ అలాగే మనం ఏదైనా పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే ఫైల్ లోపల సీక్ అనే మెథడ్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా మనం బైనరీ వర్క్ అయ్యేటప్పుడు, లేదా బైనరీ అనొచ్చు లేదా బైట్స్ అంటారు, బైట్స్ ఫైల్లో వర్క్ అయ్యేటప్పుడు డీకోడ్ ఇక్కడ సింపుల్ గా UTF-8 అనేది ఇవ్వండి. ఈ స్ట్రింగ్ నుంచి ఒక బైనరీ ఫార్మాట్ నుంచి నార్మల్ స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేస్తుంది. మేజర్ గా ఇవి ఫంక్షన్స్ మనకి యూజబుల్ ఫంక్షన్స్ అనమాట. సో మేజర్ గా ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంకా ఫైల్స్ లో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీకు ఒకవేళ ఈ ఫైల్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yeah, that's it for today. Thank you.